కింద నుంచి ఉంది. ప్లస్ ఏంటంటే నల్లిని ఆపింది మెయిన్. నల్లి వైరస్ ఆపింది. మాకు రైతులకు కావాల్సింది అదేగా. ఏ ఇతరమైనా కానీ మాకు రైతులకు కావాల్సింది వైరస్ ఆపాలి, ప్లస్ నల్లిని ఆపాలి. అది నల్లి కంటే ముందు వైరస్ ఆపించాలి. అక్కడే మనకు 25 నుంచి 30 గంటలు ఉంటాయి. అవునా కదా? అంతే ఎంత బాబాయ్? అంతేగా. అది ఆగితే చాలు. ఎట్ట కాపించుకోవాలో మనకు తెలుసు. కానీ ఆ ఇత్తనం సపోర్ట్ కి మనం ఇస్తాం. కాసే దమ్ము ఉన్న ఇత్తనం కావాలి. ఏదో కాపు పలసన ఉండి ఒక 6 అడుగులు పెరిగిన కాపు లేని ఉపయోగం లేదు కదా. ఉపయోగం లేదు కదా. కాపు కాయాలా, చేను హైట్ పెరగాల, కాపు కాయాలా. అది మేము చూసిన వాటిలో మటుకు ఈ ఫీడ్ మటుకు ఇత్తనం బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ వేస్తారా? నెక్స్ట్ ఇయర్ 2 ఎకరాలు మేము ఏట 3 ఎకరాలు 2 ఎకరాలు వేస్తున్నాము. ఇప్పుడు బుక్ చేయాలా మేము. ఎందుకంటే ఇత్తనం చూసిన తర్వాత మాకు ఇంకా వేరే ఇత్తనాలు పోదాల్చుకోలేదు మేము. ఇత్తనం మటుకు వేస్తాం. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వేస్తారు. ఓకే. మరి మీరు వేయడంతో పాటుగా, ఎందుకంటే మంచి ఇత్తనం కాబట్టి అన్ని విధాలుగా ఈ సంవత్సరం కూడా అనుకూలంగా రైతుకు ఉంది కాబట్టి మీ తోటి రైతులకు కూడా మీరు చెప్తాం. కనీసం 5 బ్యాగులు చాలు. 10 వద్దు 20 వద్దు, ఒక 5 బ్యాగులు చాలు. ఒక 1 ఎకరం వేసుకోమనండి, వేపిస్తాం. మీరు ఎకరం ఎందుకంటే మేము వేసినా గానీ, ఎందుకంటే ఇప్పుడు మేము ఈ తోట చూసిన తర్వాత నాకు అర్థమైంది. నా చేను చూసి 5-6 ప్యాకెట్లు వేసాను అనుకో, జనానికి తెలియదు.